ఈ మధ్య కాలంలో ఎస్పెషల్లీ సోషల్ మీడియాలో చాలా చోట్ల చూస్తూ ఉన్నామండి. స్పర్మ్ టెస్ట్ కిట్స్ అనేవి అవైలబుల్ ఉంటున్నాయి. ఇవి మీరు తీసుకొని మీరు ఇంట్లోనే స్పర్మ్ అనాలిసిస్ చేసుకోవచ్చు అని చాలా చోట్ల చూస్తూ ఉన్నాం. సో నా పేరు డాక్టర్ సుమ. ఐఎమ్ కన్సల్టెంట్ వర్కింగ్ ఎట్ 49 ఫర్టిలిటీ సెంటర్ విజయవాడ. సో ఈ కిట్స్ ఎంతవరకు పనిచేస్తాయి, ఇవి మనం వాడడానికి రెగ్యులర్గా యూజ్ చేయొచ్చా అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత ఎన్నో మార్పులు అనేవి మనం చూస్తూ ఉన్నాము. చాలా వాటిలో మనకి టెక్నాలజీ డెవలప్ అయిపోయి మనకి చాలా తక్కువ కాస్ట్లోనే ప్లస్ సులువుగా ఇంట్లోనే కొన్ని మీకు అందుబాటులో రావడం అనేది చూస్తూ ఉన్నాము. సో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ ద్వారా మనకి వన్ ఆఫ్ ద మేజర్ ఇన్వెన్షన్స్ ఏంటంటే ఇంట్లోనే సెమెన్ అనాలిసిస్ చేయడానికి ఒక కిట్ అనేది అవైలబుల్ ఉంటుందండి. సో ఈ కిట్లో మనకి స్పర్మ్ కౌంట్ అండ్ మోటిలిటీ అనేది తెలుస్తుంది. సో ఇది మనకి ప్రాపర్ కిట్స్ అవైలబుల్ ఉంటాయి. అది మనం యూజ్ చేస్తే కరెక్ట్గానే రిపోర్ట్ కూడా రావడం జరుగుతుంది. కాకపోతే అది మనము ఎలా వాడాలి అనేది కరెక్ట్గా తెలుసుకొని చేసుకోవాలి. సో టెక్నికల్ గ్లిచెస్ రావచ్చు, అది కరెక్ట్గా చేసుకోకపోతే రిపోర్ట్ ఆబ్వియస్లీ కరెక్ట్గా ఉండదు. సో ఇలాంటివి యాక్చువల్లీ స్పర్మ్ టెస్ట్ కిట్స్ 2 రకాలు ఉంటాయండి. ఒకటి కిట్ మీకు అవైలబుల్ ఉంటుంది, ఆ కిట్లో మీరు శాంపిల్ వేస్తే మీకు రిపోర్ట్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. రెండోది శాంపిల్ మాత్రమే వాళ్ళు కలెక్ట్ చేసుకొని వెళ్ళి టెస్ట్ చేసి మీకు రిపోర్ట్ ఇస్తారు. అలాంటిది కూడా ఫెసిలిటీస్ అవైలబుల్ ఉంటున్నాయి. సో ఒక డ్రాబ్యాక్ ఏంటి అంటే ఆకారం కరెక్ట్గా ఉన్న కణాలు ఏవి అనేది మనకు తెలియదు. సో కౌంట్ అండ్ మోటిలిటీ వస్తుంది, కానీ స్పర్మ్ నార్మల్ ఫామ్స్ ఉన్నాయా లేదా అనేది అది కరెక్ట్గా చెప్పలేదు. అండ్ ఒక బేసిక్ అసెస్మెంట్కి ఇది పనిచేస్తుందేమో, కానీ ఫర్దర్గా నెక్స్ట్ ఏం చేయాలి అనేది ప్రాబ్లం ఉంటే నెక్స్ట్ ఎలా ప్రొసీడ్ అవ్వాలి అనేది తెలుసుకోవాలి అంటే ఖచ్చితంగా ఎలాగో ఒక డాక్టర్ని సంప్రదించాలి. సో కరెంట్లీ ఈ కిట్స్ మనకి ఇండియాలో కూడా అవైలబుల్ ఉన్నాయి, వాడచ్చు. కాకపోతే ఒక ఎర్లీ బేస్ లైన్ అసెస్మెంట్ కింద మీరు ఇది వాడచ్చు. ఎస్పెషలీ ఎవరైతే హాస్పిటల్లో శాంపుల్ ఇవ్వడానికి ఇబ్బంది పడుతున్నారో వాళ్ళు ఈ కిట్స్ ఇనీషియల్గా వాడి ట్రై చేయొచ్చు. దాంట్లో ఏదైనా ప్రాబ్లం ఉంటే డెఫినెట్లీ మీరు ఒక డాక్టర్ని సంప్రదించాల్సిందే. బట్ అదర్వైజ్ యాజ్ ఆన్ టుడే ఒక వీర్యకణాల పరీక్ష WHO గైడ్లైన్స్ ప్రకారం ఒక ట్రైన్డ్ టెక్నీషియన్ చేసిన రిపోర్ట్ మనకి డెఫినెట్లీ చాలా బెటర్గా ఉంటుందండి. మనము ఇది మీ కన్వీనియన్స్ కోసం వాడచ్చే తప్ప అది నార్మల్గా చేసిన సిమెన్ అనాలిసిస్ ఆర్ నార్మల్గా చేసిన వీర్యకణాల పరీక్ష రిపోర్ట్ని రీప్లేస్ అయితే చేయలేదు. ఏదన్నా ఇష్యూస్ వల్ల మీ కన్వీనియన్స్ కోసం వాడినా కూడా ఒక బేస్ లైన్ అసెస్మెంట్ మాత్రమే మీకు వస్తుంది. ఫర్దర్గా మీరు వర్కప్ చేసుకోవాలి లేదా ఫర్దర్గా మీరు ఎలా ప్రొసీడ్ అవ్వాలి అనేది తెలుసుకోవడానికి మాత్రం మీరు ఖచ్చితంగా హాస్పిటల్ విజిట్ చేసి వీర్యకణాల పరీక్ష హాస్పిటల్లోనే చేయించుకొని WHO స్టాండర్డ్స్ ఫాలో అయ్యే క్లినిక్లో ల్యాబ్లో మీరు టెస్ట్ చేయించుకొని దాని బేసిస్ మీద ఒక డాక్టర్ని సంప్రదించి ఫర్దర్గా ఎలా ప్రొసీడ్ అవ్వాలో తెలుసుకుంటేనే మంచిది. థ్యాంక్ యూ.